Hey everyone, Aditya here. టఫ్ గేమింగ్ ల్యాప్టాప్‌ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నా. సో మీరు చూస్తే గనుక నాకు ఈ ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది. దీన్ని చూడగానే మనకి మిలిటరీ గ్రేడ్ మెటీరియల్‌తో తయారు చేసిన ఫీల్ వస్తుంది. అండ్ ల్యాప్టాప్ ఫీచర్స్ అన్నీ బయట ప్రింట్ చేశారు. చూడటానికి చాలా అందంగా ఉంది. సో నేను దీని సీల్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూడబోతున్నాను. సో నాకైతే ఈ బాక్స్ బాగా నచ్చింది. అండ్ మనం గాని దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూస్తే గనుక ఇది కూడా ఒక ల్యాప్టాప్ టైప్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది. చూడటానికి చాలా అందంగా అనిపించింది. అండ్ ల్యాప్టాప్ ని చాలా ప్రొడక్ట్ చేశారు. సేఫ్ గా పెట్టారు బాక్స్ లోపల కార్డ్బోర్డ్స్ తో అండ్ విత్ ఇన్ కవర్. ల్యాప్టాప్ అనేది చాలా సెక్యూర్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ యాసెస్ దీంట్లో నెంబర్ 1 అని నేనైతే అంటా. యాసెస్ మనకి స్టిక్కర్స్ ప్రొవైడ్ చేసింది. సో ఈ స్టిక్కర్స్ చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి. సో చాలా ఫ్యాన్సీ ఉన్నాయి. నాకైతే ల్యాప్టాప్‌కి, బ్యాక్ ప్యాక్‌కి వెంటనే అతికించాలన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ల్యాప్టాప్ విషయంకొస్తే ల్యాప్టాప్ లైట్ వెయిట్ ఉంది. 2.2 కేజీస్. సో రిమైనింగ్ గేమింగ్ ల్యాప్టాప్స్‌తో పోల్చుకుంటే తక్కువే బట్ ఇట్స్ గుడ్. ఈ ల్యాప్టాప్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో మీరు చూస్తే గనుక కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. అండ్ మక్స్ స్విచ్ ఉంది. టైప్ సి ఛార్జింగ్ ఉంది. అండ్ 90 వోల్ట్ బ్యాటరీ. అండ్ ఆల్సో నమ్ కీబోర్డ్ కూడా ఇచ్చారు. విత్ ఎయిర్ వెంట్స్. సో చాలా చోట్ల ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఎన్విడియా జీ సింక్ ఉంది విత్ 144 హెచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా ఇచ్చారు. అండ్ మీరు కీబోర్డ్ చూసుకుంటే కనుక ఇట్స్ వెరీ గుడ్ కీబోర్డ్ ఫర్ గేమింగ్. సో ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ ఇట్స్ గేమర్ డిలైట్ అన్నట్టే ఉంది. కీబోర్డ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈచ్ కీ ఆర్జీబీ స్ట్రోక్తో వస్తుంది. సో ఆర్జీబీ కలర్స్తో ల్యాప్టాప్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. చూడటానికి చాలా బాగుంది. ఇంక ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే గనుక కీబోర్డ్ చాలా బాగుంది అండ్ ట్రాక్ ప్యాడ్ బాగుంది. ఇంకా పోర్ట్స్ విషయాల్లోకి వస్తే గనుక మనకి యూఎస్బి ఏ, యూఎస్బి సి పోర్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా టైప్ సి పోర్ట్స్ ఇచ్చారు, ఎథర్నెట్ పోర్ట్స్ ఇచ్చారు, రైట్ సైడ్ వన్ యూఎస్బి పోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే మనకి థండర్ బోల్ట్ 4 పోర్ట్ కూడా ఇచ్చారు ఫర్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్. సో ఇది మాత్రం చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి 240 వోల్ట్స్ ఛార్జర్ ఇచ్చారు. సో బ్యాటరీ సపోర్ట్స్ అప్ టు 90 వోల్ట్స్ అనమాట. ఈ 16 ఆంపియర్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మీరు 6 ఆంపియర్ కన్వర్టర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ ఛార్జర్. అండ్ స్పెసిఫికేషన్ విషయాల్లోకి వస్తే యాజ్ డిస్క్రిప్షన్లో ఉన్నట్టు ఇది 12th జెన్ ఇంటెల్ కోర్ i7 12700H ప్రాసెసర్ విత్ ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్స్ 8 GB. అండ్ ర్యామ్ విషయంలోకి వస్తే 16 GB ర్యామ్ అండ్ 512 GB ఎస్ఎస్డి. సో ల్యాప్టాప్ చూడటానికి అయితే చాలా బాగుంది. నేనైతే గేమింగ్ పవర్ హౌస్ అని మాత్రం అంటా. సో బిల్డ్ క్వాలిటీ బాగుంది, స్టైల్‌గా ఉంది, డిజైన్ బాగుంది అండ్ లైటింగ్ అయితే అదిరిపోయింది. సో కెమెరా కూడా డీసెంట్‌గా ఉంది. మైక్రోఫోన్స్ కూడా ఇచ్చారు. సో చూడటానికైతే నాకైతే చాలా నచ్చింది. అండ్ రెస్పాన్స్ కూడా క్విక్‌గా ఉన్నట్టు అయితే అనిపించింది. అండ్ నేను ఎగర్లీ వెయిట్ చేస్తున్నా టు సీ హౌ దిస్ బీస్ట్ వర్క్. సో ఈ గేమింగ్ పవర్ హౌస్‌ని ఫుల్‌గా నేను యూటిలైజ్ చేసి ఆ రివ్యూని నేనైతే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.